మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ను పట్టుకోవడంలో తమ సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారన్నారు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ. ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ నేరాలు చేస్తున్నాడని చెప్పారు. ప్రభాకర్ పక్కా ప్లానింగ్తో చోరీలు చేస్తున్నాడంటున్న డీసీపీ నరసింహతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నిన్న బత్తుల ప్రభాకర్ని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు సిసిఎస్ పోలీసులు. దాంతోపాటు ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా రన్ చేసింది మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ నరసింహ గారు ఉన్నారు. సార్, ఏంటి ఎప్పటి నుంచి కూడా ట్రాకింగ్ నడుస్తుంది, అతనిపైన చాలా వరకు కూడా కేసులు ఉన్నట్టు తెలిసింది. అసలు నిన్న పట్టుకున్న తర్వాత అతను కాల్చినట్టు కాల్చారు. ఏం జరిగింది సార్ ఎగ్జాక్ట్గా నిన్న? యాక్చువల్లీ మనకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ నెలలో ఒక అఫెన్స్ జరిగింది అండ్ జనవరి ఫస్ట్ వీక్లో ఒక అఫెన్స్ జరిగింది. సో దీంతో వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో మా సిసిఎస్ టీమ్స్ 5 టీమ్స్ను కూడా అలర్ట్ చేసుకోవడం, దీనికి ఒక స్పెషల్గా ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి ఫిజికల్గా ఆ కాలేజ్లో ట్రాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫిజికల్ ఫీచర్స్ని బట్టి వీ సస్పెక్టెడ్ దిస్ ఎంఓ క్రిమినల్ యాజ్ బత్తుల ప్రభాకర్. సో ఇతని ప్రీవియస్ హిస్టరీ చూస్తే చాలా కరుడుగట్టినటువంటి హెచ్బి అఫెండర్. మనకు 2013 నుంచి ఇతను నేరాలు చేయడమే అలవాటు చేసుకున్నాడు. 2013 నుంచి 2020 విశాఖపట్నంలో అరెస్ట్ అయ్యేంత వరకు దాదాపు ఒక 66 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2022లో అరిలోవా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇతను పోలీస్ ఎస్కాట్ నుంచి తప్పించుకోవడం జరిగింది. ఆ తదుపరి అతను ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి విద్యా సంస్థల్లో ఇతను రెక్కీలు నిర్వహించి నైట్ వేళలో ఈ అఫెన్సులు చేయడం, క్యాష్ని ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలను టార్గెట్ చేయడం, ఆ వచ్చినటువంటి డబ్బుతోటి ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్నాడు. సో ఈ సందర్భంలో సిసిఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి అండ్ వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి 5 జోన్ల ఇన్స్పెక్టర్స్ తోటి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ అఫెండర్ ప్రాబబుల్ విజిటింగ్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. ఎస్టర్డే సిసిఎస్ మాదాపూర్ అండ్ గచ్చిబౌలి క్రైమ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ని చెక్ చేస్తున్న క్రమంలో ఈవినింగ్ 7:20 ఆ ప్రాంతంలో మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇదే ఫిజికల్ ఫీచర్స్ ఉన్నటువంటి అఫెండర్ మనకు వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ పోలీస్ అక్కడికి వెళ్ళి ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే మీన్ వైల్ అతను డినే చేస్తూ పారిపోవడానికి, మన వాళ్ళు పట్టుకున్న సందర్భంలో పారిపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఉంటాయనేటువంటి విషయం ప్రిలిమినరీగా మనకు పోలీస్కి తెలియదు. సో ప్రశ్నించే క్రమంలో అతడు ఎస్కేప్ కావడానికి పోలీస్ పైన ఫైర్ చేయడం జరిగింది. మనకి ఇందులో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ఒక ఇంజురీ తీసుకోవడం జరిగింది, ఇంజురీ అయ్యాడు. సో మిగతా ఇద్దరు కూడా ధైర్య సాహసాలతో అతను అట్టిపెట్టి అప్రహెండ్ చేయడం జరిగింది. అతను నేపథ్యం ఏంటి సార్? ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఈ దొంగతనాలు? కేవలం దొంగతనాలు మాత్రమే చేసేవాడా, లేకపోతే ఇంకేమన్నా నేరాలు ఏమైనా ఉన్నాయి సార్? సో ఇతను చిత్తూరు జిల్లా వాసి. సో ఇతను దాదాపు ప్రస్తుతం 30 సంవత్సరాలు, అంటే ఇతను 20 సంవత్సరాల వయసు నుంచి, అంటే 2013 నుంచే ఈ హెచ్బీస్, మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ ఆర్ హెచ్బీస్. మనకి ఇప్పుడు ప్రిలిమినరీగా వేరే అఫెన్సులు దృష్టికి రాలేదు. ప్రైమరీగా ప్రాథమిక దశలో ఇండ్లల్లో దొంగతనం చేయడం స్టార్ట్ చేసేవాడు. ఆ తదుపరి ఎప్పుడైతే ఇండ్లల్లో దొంగతనం అనేది ఎక్కువ పట్టుబడుతున్నాను అనేటువంటి ఉద్దేశం, ఇంకో అసోసియేట్ తీసుకుపోవాలా అనేటువంటి ఉద్దేశంతో వాటిని మానుకొని విద్యా సంస్థలు, మంచి విద్యా సంస్థలు, పెద్ద విశాలమైన విద్యా సంస్థలు, ఎక్కడో వాచ్మెన్ ఉంటాడు. సో దానికి అంత క్లోజ్ సూపర్విజన్ ఉండదు. సో ఒక్కడైనా సింగిల్గానైనా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందని విద్యా సంస్థలను టార్గెట్ చేసుకున్నాడు. సార్, ఎక్కువగా ఆయన ఈ డబ్బులంతా కూడా ఏం చేసేటోడు? ఎంతవరకు ఇప్పటి వరకు దొంగతనం చేసినట్టు తెలిసింది సార్? మనకు ఇప్పుడు ప్రాథమికంగా ఇతన్ని ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఏదైతే వీని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత, మనం గతంలో ఇతను ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో ఇతని మోడస్ ఆపరెండి ప్యాటర్న్ని స్టడీ చేయడం జరిగింది.
కొన్ని ఏరియాలో ఇతని పాత ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ని కూడా మనం స్టడీ చేయడం జరిగింది. సో వాటిని ఆధారంగా ఇతను చాలా విలాసవంతమైన జీవితం, తాగుడు, మత్తు పదార్థాలు తీసుకోవడం, గంజాయి లాంటి మత్తు పదార్థాలు, అండ్ విలాసమైన కార్లని వాడడం, విలాసమైనటువంటి హౌజెస్లో ఉండడం, సో విలాసమైనటువంటి పబ్బులలో గడపడం, ఇలాంటివి ఇతను ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. సార్ ఎక్కువగా ఇప్పుడు 428 మొత్తం బుల్లెట్స్ అంటే 3 గన్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, అవన్నీ కూడా ఎలా క్యారీ చేశాడు, ఇన్ని రోజులు ఎక్కడ పెట్టినాడు, ఎక్కడ స్టే చేస్తుంటాడు సార్? సో ఇతను ఏంటంటే ఇతనికి అంటే పోలీస్ నుంచి తప్పించుకోపోవాలన్నా, లేదా ఇతను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో పగ పెట్టుకొని ఉండడం మూలంగా ఇతని ఆత్మరక్షణ కోసం, ఆ పగ పెట్టుకున్న వ్యక్తిని ఎలిమినేట్ చేయడం కోసం, పోలీస్ పార్టీలకు దొరకకుండా ఉండడం కోసం, సో ఇతను వెపన్స్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో బీహార్ నుంచి ఇతను ఈ 3 వెపన్స్ని ఈ 500 రౌండ్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని మనకు అతను ప్రాక్టీస్ కోసం యూజ్ చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎక్కడ చేసిండు ఏంటి అనేది మనకు పోలీస్ కస్టడీలో తెలుస్తుంది. ఇప్పుడు అతని యొక్క ఉన్న రిసైడింగ్ ప్లేస్ని మనం సెర్చ్ చేస్తే మనకు అతని ఫిజికల్ పొజిషన్లో 2 వెపన్స్, 1 వెపన్ ఇంట్లో దొరకడం జరిగింది. అయితే సార్ మ్యారేజ్ ఏమన్నా అయిందా, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మనకు అంటే ఇప్పుడు అతని గతంలో ఉన్న చరిత్రను చూస్తే అతను వెస్ట్ గోదావరిలో ఒక లేడీని మ్యారేజ్ చేసుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. ఓకే, ఇంకా చాలామంది ట్రాన్స్జెండర్స్తో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి, మహిళలతో కూడా సంబంధాలు అనే వార్తలు వస్తున్నాయి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాడా సార్? సో ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇతను లావిష్ లైఫ్లో అదొక భాగం. సో ట్రాన్స్జెండర్ తోటి తిరగడమైనా, లేడీస్ తోటి తిరగడమైనా, ఇలాంటిది ఇతనికి ఈ విలాసవంతమైన జీవితంలో అతను దొంగతనం చేసిన డబ్బులో మేజర్ పోర్షన్ కూడా దానికి వాళ్ళకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇతనికి ఎవరు సహకరిస్తున్నారు? అతను ఉన్నటువంటి ఇంట్లో ఏమి డౌట్ రాలేదా ఎవరికి కానీ? ఎవ్వరికి ఇతను తన యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయడండి. ఎవరితోటి ఇతను ఒక సందర్భంలో స్నేహం చేసిన ఒక వ్యక్తి యొక్క సాయం తీసుకున్న మరుసటి కొన్ని రోజులకు అతను అవాయిడ్ చేస్తుంటాడు. టోటల్గా కమ్యూనికేషన్ గ్యాప్ కట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకు ఇతడు ఎక్కడ ఉంటుండ అనేది ఒక స్టాటిక్గా కూడా ఉంటాడు. ఎక్కడైతే ఐడెంటిటీ డిస్క్లోజ్ అవుతుందంటే అతను మకాం మారుస్తూ ఉంటాడు. అట్లా నేమ్స్ కూడా చేంజ్ చేశా సార్. సో ఇతను వేరియస్ పేర్లతోటి బిట్టు అని, రాహుల్ రెడ్డి అని, సో ఈ వివిధ పేర్లతోటి వత్తుల ప్రభాకర్ అని, ప్రభాకర్ రావు అని వివిధ పేర్లతోటి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి? అతని ఆరోగ్య పరిస్థితి బాగుంది. సిపి గారు కూడా విజిట్ చేసినారు. సో ధైర్యం చెప్పినారు. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మా సిపి గారు ఈ సిసిఎస్ ఎవరైతే 3 కానిస్టేబుల్స్ ఈ యొక్క అతని అక్యూజ్ని పట్టుకోవడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించినాడు, వాళ్ళందరినీ రివార్డు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవడం జరిగింది. సో నిందితుడి వద్ద 2 గన్స్ ఉన్నా కూడా చాలా ధైర్యంగా అతన్ని పట్టుకోవడంలో పాటు చాలా కీలక పాత్ర పోషించారు 3. సో వాళ్ళకందరికీ కూడా సివి ప్రత్యేకంగా కూడా అభినందించబోతున్నారంటగా మనకు డీసీపీ నరసింహ సార్ చెప్తున్న పరిస్థితి.